తెలుసు. నా పేరు మండలరావు. ప్రభువు నమ్ముకున్న తర్వాత దేవునికి ఆస్తులు తిమోతిగా నాకు పేరు మార్చారు. నా పేరు తిమోతి. నా ఆల్బమ్స్ కానీ నా మెసేజ్లు ఇంట్లో యూట్యూబ్లో కానీ తిమోతి అని వస్తుంది. నా పేరు బ్రదర్ తిమోతి. యాక్చువల్గా ఈరోజు నేను అక్కడ నాకున్నటువంటి నిరాక స్థానిక సంఘంలో ఉండాలి. ఇక్కడ కొంత ఎమర్జెన్సీ ఉండటం వల్ల రాత్రి సమయంలో ప్రయాణమై బయలుదేరి కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఎందుకో దేవుడు ఈ స్థలంలో ఈ దేవుడి మందిరంలో ఉండడానికి ప్రభు కృపను నాకు దయచేశాడని ప్రభువుని స్తుతిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలైనటువంటి వారికి, దేవుని దాసులకి, దేవుని సంఘానికి నా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అయితే ప్రేమించి యాక్చువల్గా నేను 19 ఏళ్ల వయసులో ప్రభువు నమ్ముకొని పరిచర్యలో వచ్చాను. ఇబ్రహీంపట్నం, చూపూడి అలాగే సంఘాలు సహోదరులు ముగ్గురుగా కలిసి ఏర్పాటు చేశాము. పని చేస్తూ ఉంటుండగా ఈ మధ్య 1 వీక్ క్రితం అగ్నిల మధ్యలో సేవలు ప్రారంభించాలనేటువంటి నా ప్రార్థన చాలా కాలంగా. ఎందుకంటే ఆ పెళ్లి అనేటువంటి గ్రామంలో నేను ఒక 3-4 సార్లు నా పత్రాలు పంచడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో నేను బూతులు తెప్పించుకున్నాను, నేను కొట్టించుకున్న సందర్భం ఉంది. అప్పటి నుంచి నా ప్రార్థన ఏంటంటే ఆ స్థలంలో పరిచర్య చేయాలనేటువంటి ఒక తలంపుతో దాదాపు 20 సంవత్సరాల పెళ్లిలో పరిచర్య స్టార్ట్ చేయడానికి ప్రార్థన చేస్తాను. అయితే ఈ మధ్య అక్కడ రాజధాని ప్రాంతం వచ్చిన తర్వాత చాలామంది బయట వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్లు చాలా పెట్టారు. చాలా కొత్త వాళ్ళు కూడా వచ్చారు ఆ పెళ్లి గ్రామంలో. దాని రూపం మారిపోయింది. అయితే దేవుడు ద్వారా తెలిసి సంవత్సరం క్రితం ఆ పెళ్లి గ్రామంలో పెరాకా ప్రార్థన మందిరం అనేటువంటి పెరాకా మిషనరీస్ అనే పరిచర్యను అక్కడ ప్రారంభించారు. దేవుని దయలో ప్రారంభించి 1 year అవుతా ఉంది. ఒక 40-50 మంది అక్కడ విశ్వాసం వస్తూ ఉన్నారు. అక్కడ ప్రయాసపడతా ఉన్నాం. దేవుని పరిచర్య జరుగుతూ ఉంది. అయితే 4వ తారీఖు, మార్చి 4వ తారీఖు కూడా మన ఊరిలో ఉన్నటువంటి సుజీవ్ కుమార్ గారు, అలాగే అక్కడ టీపీఎస్లో పనిచేస్తున్నటువంటి నవీన్ గౌతమ్ గారు, నాకు బాగా పరిచయిస్తులు, నా పరిచర్యలు ఎక్కువ సహకారిగా ఉంటున్నటువంటి ఏఆర్ పాల్ సన్ గారు, అంటే స్టీవెన్ సన్ గారు నా తమ్ముడు, వారందరూ కూడా నాతో పరిచర్యలు ఎప్పుడు నుంచో నా ఆల్బమ్స్ కూడా స్టీవెన్ సన్ గారు పాడుతూ ఉంటారు. అలాగే వాడు ఎప్పటి నుంచో నాకు పరిచయం. వాళ్ళతో అలాగే నేను బాపట్లలో పరిచయం చేస్తున్నటువంటి మా సహోదరుడు బెంజమిన్ గారు, ఇబ్రహీంపట్నం పాస్టర్ ఫెలోషిప్లో ఎలిషాన్ గారని అక్కడ లోకల్లో బాగా పనిచేస్తున్నటువంటి దైవజనులు, ఇంకా చాలామంది దైవజనుల సమక్షంలో ఆ 1 year ఫస్ట్ ఇయర్ యానివర్సరీ జరుపుకోవడం కూడా జరిగింది. దేవుడి కుటుంబం 4వ నెలకు ఆ యొక్క వీడియో, చిన్న వీడియో కూడా మన గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది. దేవుడు ప్రేమించి పరిచర్య అలా జరుగుతూ ఉంది. కనుక ఒకటి ఏంటంటే నాకు ఎక్కువగా ఉద్యోగం కన్నా కూడా ఎక్కువగా టీపీఎస్లో ఉంటే ఆ మధ్యలో ఉన్న సభలు తెలుసు. నాకు ఉద్యోగం కన్నా కూడా అదే పనిలో ఉంటాను. మీటింగ్స్ కండక్ట్ చేయడం, ప్రోగ్రామ్స్ దర్శించడం. ఇక్కడ నేను శనివారం సాయంత్రం వెళ్తాను, అక్కడ 6 గంటలకు వెళ్తాను. అక్కడ కూడి నైట్ విజ్ఞాపన ప్రార్థన తీసుకుంటాం. మళ్ళీ మార్నింగ్ ఇదే సమయానికి అక్కడ మాకు ప్రార్థన సాగుతుంది. ఇప్పుడు ప్రార్థన ఉన్నారని కూడా తిరిగి మళ్ళీ 12 గంటలకు రోజు అవుతుంది. మళ్ళీ తిరిగి అక్కడ లోకల్ మిస్టింగ్ మళ్ళీ చేసుకుని రాత్రి 12 గంటల ట్రైన్ పద్మావతి వచ్చి మళ్ళీ తెల్లవారుజాము 4 గంటలకు వస్తాను. ఇది నా అంట. ఈ నెల్లూరులో నేను జాయిన్ అయిన తర్వాత నా షెడ్యూల్.
మధ్య మధ్యలో మీటింగ్స్ కండక్ట్ చేస్తా ఉన్నప్పుడు సెలవులు వెళ్తూ ఉంటాను. ఇది నా యొక్క పరిచర్య విషయమైనటువంటి జరుగుతున్నటువంటి పరిచర్య. దాదాపుగా 25 సంవత్సరాలుగా దాదాపుగా 3-4 సంఘాలు ఆ స్థానికంగా లోకల్లో ఏర్పాటు చేశాం. అయితే ఇప్పుడు కుటుంబంగా నేను బయటకు వచ్చి అన్యుల మధ్యలో పెళ్ళిలో తెలుసు అక్కడ స్వార్థ ప్రకటించకూడదు, కరపత్రాలు పంచకూడదు, అక్కడ మైక్ కూడా పెద్దగా పెట్టకూడదు. ఇప్పుడు ఈ 1 yearలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. అయితే దేవుని గొప్ప వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళు ప్రీతిష్మని చేస్తే వాళ్ళందరినీ తీస్తే వాళ్ళు వచ్చి మాకు సహకరించాలి. అందరిని బట్టి ప్రభుత్వం చూపిస్తూ ఉన్నాం. క్రైస్తవాలు కనుక ప్రభుత్వం కదా పరిచర్య ప్రభు సన్నిధిలో ప్రార్థనలు మారంగానే మనం చేస్తా ఉన్నప్పుడు ప్రభుత్వ మనలను నడిపిస్తూ ఉంటారు. కనుక మన పని అది దేవుడు మనల్ని పనిపించాడు. ఆయన పొలంలో మనం పనిచేసేటువంటి నమ్మకమైనటువంటి పరివారంగా మన పనిలో దేవుడి పనిలో ముందుకు వెళ్తా ఉన్నప్పుడు దేవుడి పనిలో మనకు సహాయంగా ఉంటాడు. నాకు ఇచ్చినటువంటి ఈ సమయంలో కొద్ది సమయంలో మీ ముందు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక గురించి కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికలో ఒక మాటను మీకు గుర్తు చేసి కొన్ని సమయాన్ని బయట నుంచి దైవజనులు ఫిలోమోను గారు వారికి అవకాశం ఇద్దాం. ప్రభుత్వం అయితే మరొకసారి లోతైనటువంటి సందేశాన్ని కూడా మనం ఇవ్వచ్చు. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక పౌలు గారు రోమా ఖైదీగా ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి ఉత్తరాలలో ఇది పర్సనల్ లెటర్ ఆయన ఫిలోమోనుకు రాసుకుంటున్నాడు. నేను మొత్తం కూడా మనకు ఈ వచనాలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 25 వచనాలు ఉన్నాయి. 25 వచనాలు. ఫిలోమోను అంటే దేవుని ప్రేమించువాడు అని అంటారు. ఫిలోమోనుకి అర్థమైంది దేవుడిని ప్రేమించువాడు అని అంటారు. ఫిలోమోను ఎవరు అంటే ఈ ఫిలోమోను కొలసీలో నివసించేటువంటి వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తికి ఫిలోమోను. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7, 8, 9 వచనాలలో ఫిలోమోను గురించినటువంటి సంగతిని మనం చూస్తాం. ప్రార్థనగా కనుక ఫిలోమోను రాసిన పత్రిక ఆయన ఒక నూలు వ్యాపారం చేసేవాడు. ఆ కొలసీ పట్టణానికి పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆయన సువార్తలో పట్టబడ్డాడు ఫిలోమోను. ఇది క్రీస్తు శకం 64వ సంవత్సరంలో ఇది రాయబడినటువంటి ఉత్తరంగా మనం చూస్తా ఉన్నాం. 25 వచనాలు ఉన్నాయి, 435 పదాలు ఉన్నాయి. మొత్తం మీరు లెక్క పెడితే ఫిలోమోను వృక్షములు 25 వచనాలలో 435 వచనాలు ఉన్నాయి. మొదటిగా మనం చూద్దాం. మొదటి వచనం మనం చూద్దాం. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జతపనివాడైన ఫిలోమోనును, మా సహోదరి అయిన అప్పియాకును, తోటి యోధుడైన అగ్రిప్పును, నీ ఇంట ఉన్న సంగమునకు శుభమని చెప్పి రాయలేదు. మన తండ్రి అయిన దేవునియు ప్రభు యేసు క్రీస్తునియు కృపయు సమాధానము కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ అనాది సంకల్పంలో నాయన ఈ యొక్క దేవుని మందిరములు యునైటెడ్ దేవుని మందిరములు మందిరములు ప్రభావ ఈ విడలుగా ఆరాధనలో పాల్గొనవచ్చు. మిమ్మల్ని సేవించడానికి, స్మరించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి ఏ యోగ్యత లేనటువంటి మాకు యోగ్యత నుంచి ఈ పాద సన్నిధిలో చేర్చుకుని ఈ బల చుట్టూ పచ్చని వెలిగొప్పలే నాటి ఈ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి స్తోత్రము. ఈ పరిచర్యను ప్రభావం జ్ఞాపకం చేసుకుని అభివృద్ధి పరచమని, విస్తరింపచేయమని, అనేక కుటుంబాలు రక్షించబడి దేవుని మందిరము నిండబడటంలో మీ కృప దయచేయాలని ప్రభావ నిలబడిన నీటి ప్రభు మీకు తెలుసునైనా మీ పక్షమున నిలబడి ఉంటుండగా ఈ బలహీనులను విసురు చాటును మరుగుపరిచి మీ యొక్క ఆత్మీయమైనటువంటి ఆహారం, మీ యొక్క వాక్య సమృద్ధిని మీరు మాకు దయచేయండి. మా హృదయాలను బలపరచడం తదుపరి మాట్లాడవలసినటువంటి మీ దినదాసులను కూడా మీ చేతులకు
చేరువచ్చిన మీ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకోవచ్చు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఫిలోమోను గారు తన 8వ సంఘాన్ని నడుపుతా ఉన్నారు. ఫిలోమోను గారు 8 సంఘాన్ని ఆ దినాలలో బహిరంగ సంఘాలు కట్టబడి ఉండేవి కాదు. ఎక్కువగా ఆ దినాలలో ఆది అపోస్తలుల యొక్క పరిచర్యలో 8 సంఘాలు నడపబడుతూ ఉండేవి. ఫిలోమోను కొలసీ పట్టణంలో రక్షించబడిన తరువాత, ఆయన మూల వ్యాపారి రక్షించబడిన తరువాత ఆయన తన ఇంట ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆయన దేవుని పనిని చేస్తూ ఉన్నాడు. అక్కడ చూస్తున్నాడు మన సహోదరి అయిన అపియాకు అంటే అర్థమైందంటే ప్రియురాలు. ఆ తర్వాత తోటి యోధుడైన అగ్గిపులకు అంటున్నాడు. అగ్గిపు అంటే యుద్ధ వీరు అని యుద్ధ వీరు అని. ఫిలోమోను పత్రిక మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభువును ప్రియులారా, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మొనేసేపు తన ఇంటిలో పనిచేసేటువంటి ఒక పనివాడు, ఒక జీతగాడు, ఒక బానిస కూడా ఆ దినాలలో అనేవాడు. ఆ రోజు బానిసలను అమ్మేవాడు. పక్కబడిన తరువాత వారిని సంతలో తీసుకుని వచ్చి వారి ఇళ్లలో పనిచేసుకోవడానికి వ్యాపారస్తులు కానీ పెద్ద పెద్ద ధనవంతులు కానీ ఆ బానిసలను కట్టేసి వారికి గుర్తు మొహాన కానీ చేతి కానీ ఒక గుర్తు వేసేవారు పర్మనెంట్గా. ఆ గుర్తు ఏమిటంటే బానిసల గుర్తు. ఇళ్లలో పనిచేయడానికి ఇంట్లో ఈ బానిసలను అంగడిలో కొనుక్కునేవారు. అలాగే ఫిలోమోను కూడా వ్యాపారస్తులు. ఆ ఇంట్లో కూడా పని చేయడానికి ఈ ఒనేసిమును ఆ ఇంటిలో ఒక పనివాడిగా ఆయన తీసుకుని వచ్చి ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. అయితే ఆ సందర్భం ఏంటంటే ఈ పని చేసేటువంటి ఒనేసిము తన ఇంటిలో దొంగతనం చేసి చరిత్రలో చెప్పబడేది ఏంటంటే అతడు ఒక దొంగతనం చేసి పారిపోయి రోమాలో ఉన్నటువంటి ఆ ఖైదీలో పెట్టబడినప్పుడు ఆ ఖైదీలో పౌలు గారు ఆ సమయంలో ఖైదీలో ఉండటం, ఈ ఒనేసిముకు సువార్తను అందించడం, ఆ సువార్త ద్వారా ఒనేసిము దేవుని నమ్ముకొని తరువాత అతనిని తిరిగి ఎక్కడ నుంచి అయితే పారిపోయి వచ్చాడు తిరిగి అదే స్థానానికి ఈ ఒనేసిముని ఈ ఫిలోమోను దగ్గర పంపిస్తున్నప్పుడు రాసినటువంటి ఉత్తరం ఇది పత్రిక ప్రభుత్వం ఇలా ఉంటారు. అయితే ఇందులో శ్రేష్టమైనటువంటి ఒక మాట మన జ్ఞాపకం చేసుకున్నటువంటి చూడండి 11వ వచనం. 11వ వచనం 10వ వచనం చదువుమని. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించు. క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నను పొరుదుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును నేను ప్రేమను బట్టి ఏడుకుంటా మరి మంచిదనుకుని నా బంధకములలో నేను కలిగిన నా కుమారుడు ఒనేసిము కోసం నేను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడే, నా ప్రాణం బట్టి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. ఒనేసిమును తిరిగి పంపిస్తూ అంటున్నాడు పౌలు గారు. అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే కానీ అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనటువంటి వాడు. మునుపు నిష్ప్రయోజనమైనటువంటి వాడు ఒక బానిసగా ఉన్నాడు. ఇంటిలో పనిచేస్తూ దొంగతనం చేసి పారిపోయాడు. జైల్లో పెట్టబడ్డాడు. చాలా దూరం పారిపోయాడు. దాదాపుగా 2000 కిలోమీటర్లకు దగ్గర పారిపోయాడు. పారిపోయినటువంటి ఒనేసిముని దేవుడి యొక్క చిత్తంలో ఎంత దూరం పారిపోయి ఎక్కడికి చేరాలో దేవుడు అక్కడికి ఒనేసిముని చేశాడు. దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఉంటాయి. దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తి ఎంత దూరం పారిపోయినటువంటి యాకోబు కూడా ఏం చేశాడు? మోసం చేసి పారిపోతూ ఉన్నాడు. పారిపోయి ఎక్కడికి తిరిగాడు? లాభాను దగ్గరకు వచ్చాడు. అక్కడ నుంచి తిరిగి మళ్ళీ ప్రయాణం అయ్యాడు. నిజమే, పారిపోతున్నాడు. కత్తిని పట్టుకున్నాడు పౌలు. దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా చంపాలి అని పత్రాన్ని తీసుకొని అనుమతిని తీసుకొని బయలుదేరినటువంటి ఆ వ్యక్తిని దేవుడు దర్శించాడు. సౌలుగా ఉన్నటువంటి పౌలు గారు
చేసి పారిపోతా ఉన్నాడు. దేవుని యొక్క చిత్తంలో మనం గమనం చేస్తున్నట్టు పారిపోయినటువంటి వ్యక్తి పక్కన రోమా సైన్యానికి ఎక్కడ చేర్చబడ్డాడంటే పౌలు గారి దగ్గర చేర్చబడ్డాడు. ఇప్పుడు పౌలు గారి యొక్క ఆధీనంలో ఈయన మారు మనసు పొందాడు. దేవుని యొక్క విశ్వాసం ఇచ్చాడు. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తరువాత తన యొక్క మారు మనసు కలిగినటువంటి జీవితాన్ని, తన మార్పు కలిగినటువంటి జీవితాన్ని పౌలు గారు గుర్తించారు. పౌలు గారి యొక్క జైలులో ఆయన శిక్షణలోనే, ఆయన ఉంటున్నటువంటి ఆ జైల్లోనే తనకు కలిగినటువంటి ఒలీసీలో కలిగినటువంటి ఆ మార్పు ఏదైతే ఉందో ఆ మార్పును చూసినటువంటి పౌలు గారు తిరిగి ఇక్కడ ఫిలోమోను దగ్గరకు పంపిస్తాడు. అతడు ఫిలోమోనుకు రాస్తున్నాడు, ఒకప్పుడు అతడు నిష్ప్రయోజనమైన వాడు, ఒకప్పుడు అతడు దొంగగా ఉండవచ్చు, ఒకప్పుడు అతడు బానిసగా ఉండవచ్చు, ఒకప్పుడు నీ దగ్గర నుంచి పారిపోయిన వాడిగా ఉండవచ్చు, ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడిగా ఉండవచ్చు. ఇప్పుడు మాత్రం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు రక్షించబడినటువంటి వాడు, మానసు పొందినటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడిని ఎరిగినటువంటి వాడు, జీవాధిపతిని ఆరాధించేటువంటి వాడు, ఆయన ఇప్పుడు నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తిని తిరిగి నీ దగ్గరకు నిలబడి పంపిస్తున్నాను అన్నాడు. నిష్ప్రయోజనమైన వాడు కానీ ఇప్పుడు ప్రయోజనకరమైనటువంటి వాడు, ఇతను నువ్వు చేర్చుకో. నిష్ప్రయోజనమైనటువంటి వాడిని దేవుడు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా మార్చగలిగినటువంటి దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు. క్రైస్తవ 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో మాట ఉంటుంది. చూడండి, ఒక మాట బాగా ముగిస్తాను. ఎందుకంటే మన యొక్క దైవజనులు ఉన్నారు కదా, వారికి మనం సమయాన్ని అప్పగించాలి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. ఏ శరీరియు దేవుని అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు ఎవరు ఏర్పడిస్తాడట? జ్ఞాన చదువు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెరివారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైనటువంటి వారిని ఎందుకు చేస్తున్నాడు? దేవుని యొక్క ఏర్పాటు అది. ఇక్కడ మనం గమనించాలి. బాగా చదువుకోవచ్చు, ఉన్నతమైన ఉద్యోగాలు చేయవచ్చు, ఉన్నతమైనటువంటి పదవులను అలంకరిస్తూ ఉండవచ్చు, వాటి గురించి నేను మాట్లాడలేదు. దేవుని యొక్క ఏర్పాటును మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు బలవంతులను సిగ్గుపరచడానికి ఈ లోకంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు? బలహీనులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకని చేపలు పట్టేటువంటి జాలర్లను, పాపములైనటువంటి వారిని దేవుడు ఎన్నికలు చేసుకుని 12 మందిని ఈ లోకంలోనికి తల్లకిందులు ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు, ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 222 దేశాలలో దాదాపుగా 800 కోట్ల పైన కలిగినటువంటి ఈ ప్రపంచంలో ఉన్న వారందరినీ కూడా ఎవరు ప్రభావితం చేశారంటే చదువు లేనటువంటి పామరులైనటువంటి వారు ప్రభావితం చేశారు ఈ ప్రపంచాన్ని. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరు ఎన్నుకున్నాడట? జ్ఞానహీనులైనటువంటి వారిని. అందుకనే దొంగ అయినటువంటి వాడు, పారిపోయినటువంటి వాడు, బానిసైనటువంటి వాడు పట్టబడ్డాడు, జైలు దేవుని యొక్క ఏర్పాటు చేయబడ్డాడు. అతనిని పంపిస్తాడు. దేవుని యొక్క ఏర్పాటు చాలా గొప్పగా. చూడండి, యోహాను సువార్తలో ఒక మాట మనం చూద్దాం. 4వ అధ్యాయం 28వ వచనం చూస్తారా? ఆమె చూడండి, ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులని చూడండి, ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా, ఈయన క్రీస్తు కాడా. నేను చేసినవన్నీ నాతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ఈ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. సమరిస్తారు. చూస్తారేమోనని, ఎవరన్నా చూస్తారేమోనని మధ్యాహ్నకాల సమయంలో కొండను చాటుగా పెట్టుకుని, కొన్ని చాటులు పెట్టుకుని ఎవరు చూడకుండా మధ్యాహ్నం
తోడుకోవడానికి ఆమె వస్తామని ఎవరు లేరు కదా నీళ్ళు తోడుకొని వెళ్ళవలసి వస్తామని ఎవరెందుకు లేరు ఆ సమయానికి వస్తూ ఉన్నారు. సృష్టికర్త అయిన దేవుడు మనిషి కుమారుడుగా వచ్చినటువంటి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ మధ్యాహ్న కాల సమయంలో ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన చూస్తూ ఉన్నారు. చూడండి, ఆ సందర్భం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 15వ వచనం చదువుతారా? యేసు, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెకు, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లు ఉంది. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పిపోయింది. మరిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు ఆయన వచ్చినాడు. ఆయన జీవితం ఆమె ముందు చూపిస్తూ ఉన్నాడు. సినిమా ఒక పిక్చర్లో చూపిస్తాం. అమ్మా, నీ స్థితి ఇది. వెంటనే ఆమె ఏం చేసింది? ఇక లోతుగా చెప్పట్లేదు. చెప్పాలి సందర్భం వెంటనే ఆ కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళనటువంటి ఆ సహోదరి, ఇక్కడ గమనించాలి, ఎన్నడూ ప్రజలతో మమేకము కానటువంటి సహోదరి, ఎవరితో మాట్లాడనటువంటి సహోదరి, ఎవరితో స్నేహము చేయనటువంటి సహోదరి, ఈ లోకమైనటువంటి పాపంలో జీవిస్తున్నటువంటి సహోదరి, లోకము కోసమే, తన కోసమే, తన సుఖం కోసమే జీవిస్తున్నటువంటి ఈ సహోదరి ఇప్పుడు యేసయ్య మాట్లాడుతున్నప్పుడు తన జీవితం ఏమిటో అర్థమైంది. తన జీవితాన్ని మార్చుకుంది, తన మనసును మార్చుకొని పరుగుని ఎక్కడికి పెడతా ఉంది? ఊరిలోనికి వెళతాం. ఊరిలోనికి వెళ్ళి నేను యేసయ్యను కనుగొన్నాను, నా జీవితం ఏమిటో నాతో మాట్లాడాడు ఆయన, నా జీవితం సర్వస్వము మారిపోయింది, నా బ్రతుకు మార్చబడింది, నా క్రియలు మార్చబడ్డాయి, నా తలంపులు మార్చబడ్డాయి, నా నడక మార్చబడింది, నా జీవితమే మార్చబడింది. నా జీవితం మార్చినటువంటి ఈ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేస్తా ఉంది. ఆమె జీవితం మారి ఒకప్పుడు నిష్ప్రయోజనమైనటువంటి ఆ సహోదరి ఇప్పుడు ఒక సువార్తికురాలుగా దేవుని పక్షమున సమరయ పట్టణంలో దేవుని కొరకైనటువంటి ఒక సహోదరిగా నిలబడతాను. ఒకప్పుడు నిష్ప్రయోజనమైనటువంటి సహోదరి ఇప్పుడు చూసారా, ఆమె ఊరిలోని ఆ దేవదేవుని గురించినటువంటి ప్రకటన చేస్తా ఉంది. ఈయన క్రీస్తు కాదా? నా జీవితాన్ని నాతో మాట్లాడినటువంటి వాడు, నా జీవితం మార్చివేసినటువంటి వాడు, నా బ్రతుకును మార్చివేసినటువంటి వాడు, నా నడకను మార్చివేసినటువంటి వాడు, చాటుగా జీవించినటువంటి నా జీవితం, నలుగురికి కనపడకుండా బ్రతికేటువంటి నా జీవితం ఇప్పుడు నలుగురిలో తలకెత్తుకొని నిలబడి క్రీస్తుని గురించి ప్రకటించేటువంటి ఒక సహోదరిగా మార్చాడు. ఈయన క్రీస్తు కాదా? ఆమె చెప్పిన మాటను బట్టి ఆ సమయంలో ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా యేసయ్యను నమ్ముకున్నారు. చూసారా, ఆమె మాటను బట్టి ఎవరన్నా ఉన్నతమైన చదువుతున్నామన్నా, గొప్ప డిగ్రీ కలిగినామన్నా, లేకపోతే ఆ ప్రాంతానికి ప్రెసిడెంట్, లేకపోతే ఉత్తమమైనటువంటి స్త్రీగా గొప్పదానిగా కొనియాడబడుతున్నటువంటి స్త్రీనా? కాదు. దేవుని ఎన్నికలో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క పిలుపుకు ఆమె లోబడి ఆమె నేరుగా మాట్లాడుతాం కదా. అక్కడ ఏమన్నాడు చదవండి, ఏమన్నాడు? 4వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ప్రభుత్వం కదా, చూడండి ఆ మాట చాలా ఆశ్చర్యం వస్తుంది. సాక్ష్యం ఇచ్చిన, నేను చేసినవన్నీ నాతో చెప్పినవి సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. మునుపు నిష్ప్రయోజనమైనటువంటి సహోదరి కావచ్చు, దేవుని కృపను బట్టి దేవుని యొక్క రక్షణలోకి నడిపించిన తరువాత ఆమె ఆగిపోలేదు. తన పరుగుని ఆపలేదు, తన మాటను ఆపలేదు, తన జీవితాన్ని ఆపలేదు. ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి యేసయ్యను గురించి ప్రకటన చేస్తారు. యేసయ్యను గురించి ప్రకటిస్తుంది. క్రీస్తుని నా జీవితాన్ని గురించి మాట్లాడు. నేను పాపపు స్థితి నుంచి విడిపించబడ్డాను, ఈ లోకం నుంచి విడిపించబడ్డాను, నేను నడుస్తున్నటువంటి మార్గం నుంచి నన్ను తప్పించి జీవము కలిగినటువంటి మార్గంలో ఆయన నన్ను నడిపించేటువంటి నజరేయుడైనటువంటి ఆ యేసుక్రీస్తు యొక్క ప్రభు మార్గంలో ఇప్పుడు ఆమె ఒకప్పుడు యేసు ఎవరో తెలియదు, యేసుని గురించి మాట్లాడటం తెలియదు, యేసుని గురించి ఏ రోజు వినలేదు. ఆమె యేసయ్య
ఉన్నామా మనం? యేసయ్య గురించి బ్రతికిస్తున్నామా? యేసయ్య శిలువ సువార్తను మన భుజాల మీద పెట్టుకోగలిగామా? ఆమె మన భుజాల మీద వస్తాము యేసయ్య యొక్క శిలువను. చూడండి ప్రభుత్వ పిల్లల మాటలు నేను గుర్తు చేసి మీకు ముగిస్తాను. ప్రభు మరి ఒక మాట మార్కు సువార్త 5వ అధ్యాయం 19-20 వచనాలు మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటి ఏదైతే కార్యాలు ఆయన నీ పట్ల జరిగించారో చూశారు. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటన ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడి ఎవరితో అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు, సమాధులలో నివాసం చేసేటువంటి వాడు, కాళ్ళు చేతులు ఇనుప సంఖ్యల చేత బంధించబడినటువంటి వాడు, రాత్రి పగలులో సమాధులలో కొండలలో కేకలు వేసు నివాసము చేస్తూ తన శరీరాన్ని తన గాయపరుచుకునేటువంటి వాడు. మొదటి వచ్చిన దయ్యముల చేత పట్టబడినటువంటి వాడు, సంఖ్యలతో బంధించినప్పుడు సంఖ్యలు పడిపోయి కెంపుకుని వెళ్ళిపోయేవాడు. ఎక్కడ నివాసం ఉండేవాడు? సమాధులలో నివాసం ఉండేవాడు. శరీరం అంతా రక్తచిత్తమైపోయి ఉండేది. తల్లిదండ్రులకు దూరంగా ఉండేవాడు. తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇంటికాడ పెట్టి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఎక్కడ ఉండేవాడు? సమాధులలోనే నివాసం చేసేవాడు. బట్టలు ఉండేవి కాదు, సింపుల్ చేసుకుని ఉండేవాడు. ఒళ్ళంతా గాయాలు చేసుకునేవాడు. అందులు అపవిత్రాత్మలు పట్టబడి ఎప్పుడు ఆ సమాధులలోనే నివాసం చేసేవాడు. కానీ ఒకరోజు యేసు ప్రభువు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? దెయ్యాలు మాట్లాడుతున్నాయి. ఈరోజు యేసయ్యను నమ్ముకున్న వారిలో నుంచి బయటకు రావట్లేదు, యేసయ్య గురించి పరిగణించట్లేదు. కానీ దయ్యాలు ఉన్నాయి. సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకంటే ఈ వ్యక్తిని పట్టుకొని పీడిస్తూ ఎక్కడో ఉన్నటువంటి ఈ సముద్రాన్ని దాటి కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి వచ్చి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ దయ్యములు పట్టినటువంటి ఆ వ్యక్తిని చూసుకున్నప్పుడు ఆ దయ్యాలు చెప్తున్నాయి, అయ్యా మమ్మల్ని ఏమి హాని చేయదయ్యా, ఈ పనులలోకి వెళ్ళిపోతాం. సరే మీరు వెళ్ళిపోయినా ఆ పనులలో వెళ్ళిపోయి అది ఒక చరిత్ర. ఇతను ఎప్పుడైతే యేసయ్య తన జీవితంలోకి వచ్చాడో, సమాధులలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? గ్రామంలో. ఒంటి మీద బట్టలే లేనటువంటి వ్యక్తి ఇప్పుడు చక్కగా బట్టలు కొడుతున్నాడు. కొంచెం చాలా విచిత్రం ఏంటంటే చూడండి, మార్కు సువార్తలో ఆయన ఎక్కడ ఉన్నాడు? నిజంగా జ్ఞాపకం తీసుకొచ్చినప్పుడు చూడండి మాత్రం మీరు చూస్తారా? 15వ వచనం చూస్తారా? జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి సేన దయ్యములను పట్టినవాడు బట్టలను ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చొని చూచి భయపడి జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితి మందుల సంగతి ఆ గురువు వారికి తెలియజేయగా చూసారా? ఇప్పుడు ఎక్కడంటే వాడు బట్టలు లేని ఒంటి మీద ఏమొచ్చినాయి? బట్టలు వచ్చినాయి. అతడు రూపము మారిపోయింది, అతడు నడక మారిపోయింది. సమాధులలో ఉన్నవాడు యేసయ్య పాదాల దగ్గర ఉన్నాడు, ఊళ్ళో ఉన్నాడు. జనాలందరూ చూసి అని వీడు సంఖ్యలతో బంధించినప్పుడు సంఖ్యలను కూడా తెచ్చేసేవాడు. ఎప్పుడు చూసినా ఇంటి దగ్గర ఉండేవాడు కాదు, ఊళ్ళో ఉండేవాడు కాదు. ఎప్పుడు చూసినా ఎక్కడ ఉండేవాడు? సమాధుల్లో ఉండేవాడు. వీడి జీవితం అంతా సమాధే. వీడి జీవితం అంతా వీడి జీవితం అంతా సమాధుల్లో ఉండేవాడు. వీడి శరీరం ఏమైపోయింది వీడికి తెలియదు, వీడి బట్టలు ఏమైపోయింది వీడికి తెలియదు, వీడి తల్లిదండ్రులు ఏమైపోయింది వీడికి తెలియదు, వీడి గ్రామం ఏమైపోయింది
ఈ వద్ద మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే విషయం ఎక్కడ చెప్తారా, అతడు పెద్ద సువార్తికుడే. చూడండి ఆయన వారికి సెలవే, నీవు ఇంటి వారి ఎందుకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమని వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ తెకపోలిలో ప్రకటన ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడి, తెకపోలి అంటే 10 గ్రామాలు 10 పట్టణాలు 10 గ్రామాలు కూడా స్థలం అని అంటే ఆయన సమాధులలో ఉండే వ్యక్తి తెకపోలి ప్రాంతంలో 10 పట్టణాలు 10 గ్రామాలు గోడలు ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. క్రైస్తవ సమాధులలో ఉన్న వ్యక్తి ఇప్పుడు గ్రామంలోకి వచ్చాడు, భక్తులు కొనుక్కున్నాడు, మారిపోయాడు, జీవితం మారిపోయాడు. ఇప్పుడు వచ్చి తల్లిదండ్రులతో చక్కగా ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చి ఇప్పుడు తెకపోలిలో దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తారు. మధ్యాహ్నకాల సమయంలో పాపంలో ఊరికి దూరంగా ఉన్న సహోదరి మార్పు చెంది గ్రామంలో వచ్చి స్వార్థను ప్రకటిస్తారని దేవుని యొక్క వాక్యాన్ని దేవుని గురించి సమాధులలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి యేసుని గురించి ప్రకటన చేస్తా ఉన్నారు. తెకపోలిలో ప్రాంతాల గోడలలో ఏర్పాటు చేసుకుని దేవుని గురించి ప్రకటన చేస్తారు, దేవుని గురించి ప్రకటిస్తున్నారు. ప్రభువుకు ప్రియులారా, దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకుని దేవుని పనిలో వాడుకుంటున్నాడు. దేవుని కొరకైనటువంటి ఏర్పాటు ఎంత గొప్పదో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి వెర్రి వారిని ఏర్పాటు చేస్తున్నాడు. బలహీనమైనటువంటి వారిని ఎన్నిక చేసుకుంటాం. ఎవరిని ఎన్నిక చేసుకుంటాం? చూడండి, ఈ దొంగను ఏర్పాటు చేస్తున్నాడు. ఒకప్పుడు ఫిలోమోను ఇంటిలో చాటుగా నిమ్మం పక్కన నుండి సపోజ్ అక్కడ గేదెలు ఉన్నాయండి, అక్కడ పేడ తీసుకుని చాటుగా ఉండి ఆ బానిసుకుండే బట్టలు ఏంటి. ఇప్పుడు విచిత్రం ఏమిటో తెలుసా, ఆ ఫిలోమోను ఇంటలో ఇప్పుడు ఈ ఒనేసిము ఎక్కడ ఉన్నాడంటే వీరి మధ్యలో వీరి పక్కన కూర్చొని ఉన్నాడు ఒనేసిము. ప్రైజలా. ఒకప్పుడు బానిసగా ఉన్నవాడు, దొంగగా ఉన్నటువంటి వాడు, పారిపోయి ఉన్నటువంటి వాడు ఇప్పుడు పౌలు గారి జైలులో రక్షించబడిన తర్వాత ఇప్పుడు ఫిలోమోను ఇంటికి వచ్చిన తర్వాత ఫిలోమోను దగ్గర ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అతడు నీకు దాసుడు కాదు, అతడు సహోదరుడు అన్నాడు. ఈ వాక్యాన్ని చదవండి, ఆ మాట చదివి నేను ఇస్తాను. చూడండి ఇప్పుడు ఒకసారి 10వ వచనం, ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఫిలోమోను పత్రికలో 10వ వచనం, అతడికి మీదట దాసుడుగా ఉండగా దాసుని కంటే ఎక్కువ వాడుగా ప్రియ సహోదరుడుగా విశేషంగా నాకును శరీర విషయంలో ప్రభు విషయంలో మరి విశేషంగా మీకును ప్రియ సహోదరుడుగా నీ యొక్క ఎల్లప్పుడూ ఉండు కాదు. అతడు కొద్ది కాలం నిన్ను ఇప్పుడేమయ్యాడు? దాసిగా ఉన్నవాడేమయ్యాడు, పనివాడిగా ఉన్నవాడేమయ్యాడు, సహోదరుడు ఏమయ్యాడు? ప్రియ సహోదరుడు అయ్యాడు. ప్రియ సహోదరుడు ఏమయ్యాడు? ఆరాధకుడు అయ్యాడు. ఆరాధకుడు ఏమయ్యాడు? ఇప్పుడు తనతో కలిసి సంఘములో ఒక విశ్వాసిగా చేయబడ్డాడు. క్రైస్తవ దేవుని దేవుని ఎన్నిక అదే దేవుని యొక్క ఎన్నిక అదే గమనించాలి. దేవుని యొక్క ఏర్పాటు అదే మనం గమనించాలి. ఒకప్పుడు బానిసగా ఉన్నవాడు ఇప్పుడు సహోదరుడుగా చేయబడ్డాడు. ఒకప్పుడు దొంగగా ఉన్నటువంటి వాడు ప్రియ సహోదరుడుగా చేయబడ్డాడు. ఒకప్పుడు పారిపోయినటువంటి వాడు ఇప్పుడు దేవుని మందిరంలో అందరితో కలిసి ఆరాధించినటువంటి ఒక సేవకుడుగా మారిపోయాడు. ఫిలోమోనులో ఉన్నటువంటి చూసారా, ఫిలోమోను ఇంటిలో ఒక దాసుడుగా ఒక పనివాడిగా ఉన్నవాడు ఇప్పుడు ఫిలోమోను ఇంటి ఉన్న సంఘములో సహోదరుడిగా చేయబడ్డాడు. ఈ దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎరగాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఈరోజు నా దగ్గరికి దేవుడు చూస్తున్నటువంటి దేవుడు ఈ స్థితిని మార్చేయడం. నువ్వు ఏ స్థితిలోనైనా ఉండొచ్చు ఈరోజు, ఆ స్థితిని మార్చి ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు నీకు అనుగ్రహించేటువంటి దొంగగా యాకోబు పారిపోయాడు. ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇంకొక రేవు దగ్గర ఆయన మార్చబడ్డాడు. దేవుడు ఎవరినైనా మార్చి తన పని కొరకైనటువంటి సాధనాలుగా, పాత్రలుగా, తనకైనటువంటి బిడ్డలుగా వాడుకునేటువంటి దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు. క్రైస్తవ ముగించుకోవచ్చు.
నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అలసట పడినా, అడుగులు తడబడినా అలసట పడినా, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నేను విడువడు. మునుపు నిష్ప్రయోజనమైనటువంటి మా బ్రతుకులున్నాయి, ప్రయోజనకరమైనటువంటి వారిగా మమ్మల్ని మార్చారు. సహోదరులుగా చేసినటువంటి ఈ కల్వరి రక్తములో మమ్మల్ని ఈ బిడ్డగా చేశారు. దేవుడికి దూరస్తులు ఈ సది నుండి పారిపోయినటువంటి వారు మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. రక్తములో పెట్టి ఈ బిడ్డలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్చులు మా హృదయాలను భద్రపరుస్తారు.